కొద్ది మనం ఆలోచించుకుందాం. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన మన ఉదయాన్ని మనం సిద్ధపరుచుకున్నాం. ఆయన సన్నిధిలో ఆయన మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. దేవుడు మనతో మాట్లాడాలని పాటల ద్వారా, వాక్యం ద్వారా, సహోదరుల ద్వారా ప్రతి కూడా ఆయన సన్నిధిలో ఆయన వెయిట్ చేస్తాం. పనులు కొంత మా ప్రభావ ఆయన మీకు అన్నాలు స్తోత్రం తండ్రి. రాజు పనుల ప్రభువు ఆయన మీరు ప్రేమ గల దేవుడు తండ్రి, కృపగలిగిన ప్రభువు ఆయన తండ్రి, దయగల దేవుడా మీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. సాయంత్రం సమయం ప్రభా మేము అందరి సంఘంగా మీ కుటుంబంగా ప్రభా మీ సన్నిధికి వచ్చిన ప్రభా నీ చేత తాకబడి ప్రభా మీ చేత ప్రభావ ఉపదేశించబడినైనా అయినా మీ చేత ప్రభాతాన్ని బలపరచుకున్నైనా అయ్యా మీరే మమ్మల్ని తాకమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము వేడుకుంటున్నామయ్యా. అయా వారమంతా తండ్రి మీరు కృపచేత భద్రపరిచి వందాలు తండ్రి. మా ప్రయాణంలో తండ్రి, మా రాకపోకల ప్రభావం ప్రతి అడుగులో మీ నుండి ప్రభావం మాకు ఇచ్చిన అయినా మరి శక్తి ప్రభావ తండ్రి, ఆరోగ్యము ప్రభావ మీ సన్నిధి కొరకు మీకు వందాలు చేస్తున్నాం ప్రభావ. అయినా ముఖ్యంగా తండ్రి సంఘంలో ఉన్న అనారోగ్యం వీళ్ళందరి కొరకు ప్రభావ మరొకసారి మొదలుపెట్టినాం తండ్రి. అయా మీరు ప్రార్థన విని తండ్రి జవాబు దయచి దేవుడితో తండ్రి ప్రభావ కొంతమంది అనారోగ్యం రాలేకపోయిన ప్రభావ ఇట్లా ప్రభావ మీరు ముందు స్వస్థపరచుకుంటండి. అయినా మీకు స్తోత్రం ప్రభావం అని మేమందరం ప్రభావ వారంలో మీరు చేసుకొని మా పనులు చేసుకొని చేసిన తండ్రి. అయినా మీ కాపులకు మీకు అందంత జ్ఞానము బలము శక్తిని ఇచ్చినారయ్యా. అయా మీ కృపను ప్రభావ మా పైన తండ్రి మీరు కుమరిస్తుంది మీకు వందాలు చేస్తున్నాం తండ్రి. మీ దేవుని ప్రభావ తండ్రి ప్రభావ రోజు ప్రభావ మీకు మమ్మల్ని నింపుతున్న మీకు వందాలు చేస్తున్నాం ఆయన. అయా మీకు స్తోత్రం ప్రభావ వందనే కాకుండా ప్రభావ ఇండియాలో విడిచిపెట్టిన కుటుంబాల ప్రభావ మీరు కాపాడుతుందండి. వారికి ప్రభావ మంచి ఆరోగ్యం శక్తి అయినా కాపుదల అయినా మిమ్మల్ని అన్ని సహాయం ప్రభావ మీరు దయచేస్తూ మీకు వందాలు చేస్తున్నాం ప్రభావ. పిల్లల ప్రభావ ఇస్తున్న మంచి ఆరోగ్యము బలము శక్తి మీ చదువుకునే జ్ఞానం దయచేసి మీకు వందాలు చేస్తున్నాం ప్రభావ. పరీక్షల్లో మీరు చూడండి అయా బిడ్డలందరినీ బలపరచండి ఆయన. అయా మీరు వాళ్ళని ప్రభావండి మరి వ్యవస్థ ప్రభావండి చాలా మంది వాళ్ళు ప్రభావ మరి ఏ కోర్స్ చేయాలో ప్రభావండి ఎటు వెళ్ళాలో మీరే గైడ్ చేయడం ప్రారంభం చేస్తున్నాం ప్రభావ. మరి తండ్రులు ఎక్కడ ఉన్న ప్రభావ మరి గైడ్ చేయకపోతున్నారు. తల్లిల ప్రభావండి మీరు జ్ఞానం తెచ్చిందండి. అయా కుటుంబం చుట్టూ అయినా మరి దుష్టుడు ప్రభావం తాగకుండా తండ్రి నీ అగ్ని వేయండి ప్రభావం ప్రభావ. అయినా వారి మైండ్స్తో తండ్రి వారి హార్ట్స్తో ప్రభావం మీకు ఉపదయచడం ప్రారంభం చేస్తున్నాం తండ్రి. అయా మీకు వందనాలు తండ్రి ప్రభావ. ఈ సాయంత్రం సమయం ప్రభావ మరి ఆందోళన బిడ్డలందరూ ప్రభావం సమయాన్ని తీసుకొని అయినా అయా మాకందరూ మేము ఇక్కడ సమయానికి రాని ప్రభావ ఇచ్చిన కృపకు మీకు వందనాలు తండ్రి ప్రభావ. మేము తండ్రి మిమ్మల్ని తండ్రి ఇక్కడ ఆరాధించి వచ్చిన ప్రభావ తండ్రి మీరు మీ ముఖం నుండి వచ్చిన అయినా తండ్రి ప్రభావ మీ చేతి తాకబడి ప్రభావం మేము వచ్చినాం తండ్రి. మమ్మల్ని తాకబడి బలపరచడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం ప్రభావ మాకు ఇచ్చిన తండ్రి ప్రభావ మరి ఈ స్థలం కొరకు మీకు వందాను తండ్రి ప్రభావ. ఈ స్థలంలో ప్రభావ తండ్రి ప్రభావ మీ సన్నిధిలో నింపులను మీకు వందాను తండ్రి. ప్రతి వారం ప్రభావ మనం బలపరుస్తూ మీకు వందాను తండ్రి. అయా మీకు స్తోత్రం. ఇక్కడ పని చేస్తున్న వీళ్ళందరూ ప్రభావ మాకు అన్ని రెడీ చేస్తున్న ప్రభావ వీళ్ళందరూ దీవించండి తండ్రి ప్రభావ. అయా తండ్రి ప్రభావ మేము రాకముందు ప్రభావ అన్ని ప్రభావ తండ్రి సంఘస్థులు ఇంకా ప్రభావ యాంగ్లికన్ సెంటర్ వాళ్ళని ప్రభావ ప్రిపేర్ చేసిన తండ్రి వాళ్ళందరినీ దీవించండి ఆయన ప్రభావ తండ్రి. వాటికి ఏది ప్రభావ తండ్రి తక్కువగా చేయకుండా ప్రభావ మీరు వాటిని ఆశించమని ప్రార్థన చేస్తాం తండ్రి. స్తోత్రం ప్రభా. ఈ సెంటర్ని కాకుండా ప్రభావ తండ్రి కథాన్ని మీరు దీవించండి అయినా తండ్రి. ఫ్రీడమ్ మాకు ఇష్టం మీకు అన్నారండి. ఆ రాజుని తండ్రి కుటుంబాన్ని ప్రభావ తండ్రి అధికారులు ప్రతి బిడ్డల ప్రభావం మీరు అయినా మీ జ్ఞానంతో నింపండి అయా ప్రభా. మరి ఇక్కడ మా ఇంకా కథలో వైరస్ తక్కువ చేస్తుంది మీకు వందాలు తండ్రి. ఇండియాలో ప్రభావ ఇండియన్ ముట్టండి తండ్రి ప్రభావ. ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ ఏసు చేసినామో ప్రభావ మీరు స్వస్థపరచండి తండ్రి. అయా మీరే తక్కువ చేయడం ప్రభావ మీరు వేడుకుంటున్నాం తండ్రి. ఎటువంటి ప్రభావం మరి రాకుండా మీరు కాపాడండి అయినా. అయ్యా మీ కాపులు మాకు మా దేశానికి కావాలి తండ్రి, మా రాష్ట్రానికి కావాలైనా. మీకు స్తోత్రం మీకు అన్నాను ప్రభావ. మీరే మహిమ పొందమని ప్రభావ. మీకే స్తుతి మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిపాలించున్నాం తండ్రి. ఆరాధిస్తున్నాం.
ఒకసారి కీర్తనలు 19:14 నేర్చుకున్నాం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకురాలు, నా నోటి మాటలను అమలుకి కారణాలు దాకా వాక్యం నేర్చుకున్నాను. ఈరోజు హెబ్రీ పత్రిక 10వ వచనం 12-13 వచనాలు ఆ రెండు కలిసే ఉంటుంది. ఆ వచనం మన హెబ్రీ పత్రిక హెబ్రీ గ్రంథం 10వ అధ్యాయం 12-13. ఈయన అయితే పాపంలో నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయన. అదే కొంచెం పెద్దగా అనిపిస్తుంది, కానీ ఈ వాక్య సత్యాన్ని మనం తెలుసుకోవడం, గ్రహించడం చాలా ప్రాముఖ్యం ఈ డేస్లో, ఈ దినాల్లో. అందుకంటే నేను నాకు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యం నేర్చుకోవాలనిపించింది. చెప్తాను. హెబ్రీ 10వ అధ్యాయం 12-13. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టచ్చు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. కొంచెం పెద్దగా అనిపిస్తుంది కదా, కానీ కొంచెం సీరియస్గా మనం ఆలోచించి డెసిషన్ తీసుకుందాం. దేవా, నేను ఈ వాక్యం నేర్చుకుంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో భయంకరమైన కల్ట్స్ వచ్చేస్తున్నాయి, తప్పుడు బోధలు వచ్చేస్తున్నాయి, అబద్ధ ప్రవృత్తులు వచ్చేస్తున్నాయి, అబద్ధ బోధలు చాలా ఎక్కువైపోయినాయి. అలాంటి దినాల్లో మనం వాక్య సత్యాన్ని గ్రహించడానికి చాలా ఇంపార్టెంట్. ఇందులో మనం రెండు మాటలు చాలా గట్టిగా పట్టుకున్నాం. ఏంటంటే సదాకాలము, చెప్తాం అందరూ, ఒక్క బలి. సదాకాలము, గట్టిగా చెప్తామా, సదాకాలము ఒక్క బలి. ఒక్క బలిని అనిపించినారు ఎవరు? ఈయన అయితే అని అన్నారు కదా, ఈయనరు యేసుక్రీస్తు కదా. 12వ వచనంలో ఉంది యేసుక్రీస్తు యొక్క శరీరం. 10వ వచనంలో ఉంటుంది యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడటం చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడినాము. అక్కడ ఇంగ్లీష్లో ఏమంటుందంటే దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనం పరిశుద్ధపరచబడాలని. ఎలాగా? యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడడం చేత మనం అందరం పరిశుద్ధులుగా తీర్చబడాలని దేవుని యొక్క చిత్తం అంట. God's will for us to be made holy by the sacrifice of the body of Jesus Christ once for all. ఒకేసారి యేసుక్రీస్తు ప్రభు బలి అయిపోయినారు, బలిగా చేయబడ్డారు. ఒక మానవ బలి నీకోసం ఒకవేళ అర్పించబడింది అనుకుందాం, అర్పించబడాలి, లేకపోతే నీకు ఇంకా లేదు అని అలాంటి వింటా ఉంటుంది కదా కొన్ని చోట్ల. కానీ అది దైవికమైన దేవుని కుమారుడు కూడా మానవుడిగా దిగి వచ్చి నీ కొరకు బలిగా చేయబడ్డాడు. ఆయనే యేసుక్రీస్తు. ఇది అందరికీ మనకు తెలిసిన సత్యం కదా, మళ్ళీ ఎందుకు నేర్చుకోమంటారు? కానీ ఒక్క బలి నీకోసమే. ఆ ఒక్క బలిని అంగీకరించినప్పుడు చాలా గొప్ప సంగతులు నీ జీవితంలో జరుగుతాయి. ఆ ఒక్క బలిని నువ్వు అంగీకరించినప్పుడు. ఈయన అయితే పాపముల నిమిత్తమే. ఆ బలి ఎందుకు జరిగింది అంటే పాపముల నిమిత్తమే. యేసుక్రీస్తు ఎందుకు సిలువలోంచి వెళ్ళిపోలేదు? తప్పించుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఆయన దేవుడైతే ఎందుకు ఆయన అలా సిలువలో కొట్టించుకున్నారు అని అంటారు కొంతమంది తెలియక. ఆయన బలైపోవడానికే వచ్చారు. ఆయన పుట్టిందే ఎందుకు? ఆయన లోకంలో పుట్టిందే ఒక్క బలిగా అయిపోవడానికి, నీ కోసం నా కోసం ఒక్క బలి. అయితే ఈయన ఏమన్నారు? ఈయన అయితే పాపముల నిమిత్తమై ఎప్పటి వరకు నిలుస్తుందంటే ఆయన బలి సదాకాలము నిలిచేవారు. నీ పాత జీవితానికి సమాధానం బలి, నీ ఇప్పటి జీవితానికి సమాధానం బలి, నీ ఫ్యూచర్, నీ భవిష్యత్తు జీవితానికి, నీ పరలోకానికి చేర్చగలిగేది ఒకటే ఒక బలి. అది ఎవరి బలి అండి? యేసుక్రీస్తు యొక్క బలి. మనకి అసలు యాక్చువల్లీ అంటే మనకి ఎక్కువ బలులు అంటే అర్థం ఉండదు. లేవి కాండంలో మన ఇశ్రాయేలీని అడిగితే చెప్తారు వాళ్ళ బలులు అంటే
ఎలా ఉంటాయనేసి, ఎన్ని రకాల బలులు అర్పించాలి, పాపం చేసినప్పుడు ఏది అర్పించాలి, మనము అపరాధం చేసినప్పుడు ఏ బలి అర్పించాలి, మనం పిల్లలు పుట్టినప్పుడు ఎలాగా, మనం నైవేద్యం తీసుకురావాలంటే ఎలాగా, దహన బలి అంటే ఎలాగా, ఈ బలులన్నీ ఆలోచన తెలుసు. మనకి ఎక్కువ తెలియదు బలులు. కానీ దేవుడు యేసు ప్రభు మనకు తెలియకపోయినా జ్ఞానంలో ఉన్నా సరే మన కోసం ఒక్క బలిగా చేయబడ్డారు. నీకోసం నా కోసం బలి అయినా యేసు ప్రభు ఆ ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడి వరకు తన దేవుని కనిపెట్టుచు దేవుని కృపాశున్న ఇప్పుడు దేవుని కృపాశంలో ఉన్నారు యేసు ప్రభు. ఆయన తిరిగి రానన్నారు. ఆయన తిరిగి రాలేదు. తప్పుడు బోధలు వచ్చేస్తున్నాయి. ఆ విషయంలో కూడా మనకి జ్ఞాపకం పెట్టుకోవాలని తిరిగి యేసు ప్రభు రానే ఉన్నారు. చెప్తాం మళ్ళీ, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కృపాశున్న ఆశీనుడాయను. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కృపాశున్న ఆశీనుడాయను. 12-13 ఈ వచనం నేర్చుకున్నాము. కావాలంటే మనం మొబైల్లో టాప్లో పెట్టుకొని ఈ వారం అంతా మనం వర్స్ నేర్చుకున్నాం. ఎందుకంటే దేవుని యొక్క ఒకే ఒక బలి నీ జీవితానికి సమాధానం. అంతేకాదు, ఎవరికైనా రక్షణలో నడిపించాలనుకున్నప్పుడు వాళ్ళకి కూడా ఇదే అందుచేత మనము యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా, ఆయన బలి ద్వారా దేవుని యొక్క సొంత జనాంగం, నువ్వు యేసుక్రీస్తు ప్రభు సొత్తు, దేవుని యొక్క సొత్తు అయిపోయినావు, దేవుని కుమారుడు అయిపోయినావు, దేవుని రాజ్యంలో అయిపోయినావు, దేవుని కుటుంబం అయిపోయినావు, దేవుని పరలోకానికి స్వాస్థ్యానికి వారసులు అయిపోయావు ఒక్క బలి ద్వారా. ఆ ఒక్క బలి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు చెల్లించిన అర్పించబడిన బలి చేస్తారు. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు సాయంకాల సమయంలో ప్రభా మీ సన్నిధిలో చెప్పడానికి బట్టి నాకు నేను మీ సన్నిధిలో ప్రభా మీ మాటలు ప్రభా మేము నేర్చుకున్నట్టు ప్రభా మరి మీకు సహాయం చేయండి ప్రభా. మీ మాటలు మా హృదయాన్ని ప్రభా దాంట్లో రహస్యాలు ప్రభావం పట్టుబడి చేసి ప్రభావ మా హృదయాలు ప్రభావం వాటి వెలుగులో నేను మా యొక్క జీవితాలను సరి చేసుకుంటాను. చిన్న వాక్యం చదువుతున్నాను. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు యేసు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థిస్తున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విన్నారు. ఎట్లనగా క్రీస్తు మార్గము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మునుపు సంక్షేమంగా వ్రాసింది. మీరు దీన్ని చదివినట్లుగా దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మం గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకోగలరు. ఈ మర్మం ఇప్పుడు అనుకూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకు బయలుపరచబడినట్లుగా పూర్వకాలమే అంతాయంలో మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన చేసినందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరం అందరి సాటి అవయవములు వాగ్దానంలో పాల్గొనై ఉన్నారని ఉన్నది. పౌలు గారు ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం నుంచి చదివితే ఏమంటున్నారంటే 3వ వచనంలో ఎట్లనగా క్రీస్తు మర్మము
దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గురించి మునుపు సంక్షేపంగా వ్రాస్తుంది. అయితే మీరు దాన్ని చదివిన దాన్ని బట్టి ఆ క్రీస్తు యేసు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకున్నారు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మబలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడినట్టుగా పూర్వకాలం ముందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనుల సువార్త వల్ల క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు ఒక శరీరం ఉన్నది సాటి అవను వాగ్దానంతో పాలువారై ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ ఏమంటారంటే ఒక మర్మం నాకు తెలియజేయబడ్డది. అది ఇంతకుముందు మనుషులకి ఎవరికి తెలియపరచబడలేదు. ఆ మర్మం ఏంటి అనేది నేను ఇంతకుముందు ఆల్రెడీ మీకు తెలియజేసేది, కానీ మరలా దాన్ని జ్ఞాపకం చేస్తున్నానని పౌలు గారు చెప్తున్నారు. అయితే ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే ఆ పాఠం అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానము యేసుక్రీస్తు వారు ఎట్లా నెరవేర్చబడాలి. యేసుక్రీస్తు వారి ద్వారా ఏంటి అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానము యేసుక్రీస్తు వారు ఎలా నెరవేర్చబడి అది మనం తెలుసుకోవాలని ఈ దినాన్ని అనుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఏంటంటే బైబుల్ని మనం 3 రకాలుగా డివైడ్ చేసుకుని చదువుతుంటారు. ఎప్పుడు కూడా బైబిల్ ఒకే రకంగా చదువుకుంటుంటే కొన్ని విషయాలు అర్థమవుతాయి, కొన్ని విషయాలు మనకు అర్థం కావు. ఎలాగంటే మొట్టమొదటి ఆది కాండం నుంచి ధర్మశాస్త్రం ఇచ్చే వరకు కూడా ఒకలా చదువుకోవాలి. అది ఒక పితరుల యుగము అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత మోషే గారికి ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి యేసుక్రీస్తు వారి వరకు కూడా ఒకలా చదువుకోవాలి. ఎందుకంటే అది ధర్మశాస్త్ర అమలులో ఉంటుంది అన్నమాట. యేసుక్రీస్తు వారు రావడం కూడా అదంతా ధర్మశాస్త్రం అమలులో ఉంటుంది. అక్కడ కొంతకాలం అయిన తర్వాత ధర్మశాస్త్రం యేసుక్రీస్తు వారి శిలువపై మరణించిన తర్వాత మళ్ళా వేరు. అక్కడి నుంచి యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత మిగతాదంతా కూడా పరిశుద్ధాత్ముడు నడిపింపు అన్నమాట. ఈ 3 మనం డివిజన్ చేసుకుని చదువుతుంటారు. ఎందుకంటే పితరుల చూసినప్పుడు మీకు దేవాలయాలు ఉండవు, అక్కడ బలిపీఠాలు. రెండో దాంట్లో చూసినప్పుడు మీకు అంటే గుడారాలు ఉంటాయి. తర్వాత యేసుక్రీస్తు వారు దావీదు గారి తర్వాత సొలొమోను గారు కట్టించిన తర్వాత ఆ తర్వాత యేసుక్రీస్తు వారి తర్వాత ఎలా చెప్తారంటే దేవాలయం మీ హృదయమే దేవుని యొక్క ఆలయము అన్నట్టుగా ఆయన చెప్తుంటారు. ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ రకంగా చేసుకుని మీరు చదువుతుంటారు. రెండోది ఏంటంటే 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని కన్నది తండ్రి అయిన దేవుడు, అది గుర్తుపెట్టుకోవాలి. మనల్ని కన్నది తండ్రి అయిన దేవుడు. అయితే కన్న తర్వాత మనం పాపంలో పడుకున్నప్పుడు పాపం నుండి మనం విడిపించి మనం రక్షించింది యేసుక్రీస్తు వారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. 3వ విషయం ఏంటంటే ఆ రక్షణలోకి నడిపించడానికి తద్వారా మన యొక్క కొనసాగింపుని జరిపించేది పరిశుద్ధాత్మ. ఈ 3 కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం వెళ్ళబోయే భాగం ఏంటంటే అబ్రహాం గారికి ఒక వాగ్దానం చేశారు తండ్రి అయిన దేవుడు. ఏంటి? ఆది కాండం 12:3 ఏమంటారంటే ఆయన నీ ద్వారా చదువుతారన్న 12:3 12:3 చదివితే సరిపోతుంది. నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశంలో నీ అందు ఆశీర్వదించబడనని అబ్రహాముతో అనగా. ఓకే, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రహాముతో అనగా. ఏంటి? భూమి యొక్క సమస్త వంశాలు, సమస్తం అంటే ఈ భూలోకంలో ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా భూమి యొక్క సమస్త వంశాలు నీ యందు ఆశీర్వదించబడును అన్నారు. అదే మాటని పౌలు గారు ఏం చేస్తారంటే నాకు ఒక మర్మము తెలియజేయబడింది. ఆ మర్మం ఏంటంటే అన్యజనులైనటువంటి మీరు యూదులతో సమానంగా యేసుక్రీస్తు వలన కాబడుతున్నారు, తేబడుతున్నారు అనేసి చెప్తున్నారు. అదే మనం ఈ రోజుని జ్ఞాపకం చేసుకోవాలని, అది ఎలా జరిగింది అనేసి చెప్పాలని ఆశపడుతున్నాను. మరి బైబిల్ చదివే పిల్లలన్నారని ఏమనుకోకండి, దేవుని బిడ్డలు కాబట్టి అలాగే. భూమిలో రాసిన పత్రిక 9 అధ్యాయం పెట్టుకోండి.
ఆ తర్వాత గలతీయులు 3వ అధ్యాయం పెట్టుకోండి, మీరు ఒక పేపర్ పెట్టుకోండి. ఎఫెసీయులు 2వ అధ్యాయం, ఈ 3 భాగాన్ని మీరు ఒక పేపర్ పెట్టుకుని అట్లా ఉంచుకుంటే ఈజీగా ఉంటుంది. నేను ఈ 3 అధ్యాయంలోనే ఎక్కువ చెప్పాలని అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే ఈ పాఠము కొంచెం అందరికీ అర్థమవుతుంది, ఎందుకంటే మీరు అందరూ కూడా బైబిల్ పాఠాలు నేర్చుకున్నారు కనుక మరి 1-to-1 చేశారు. తర్వాత గలతీయులు కూడా బాగా అర్థం చేసుకున్న పిల్లలు. తర్వాత మరి రోమియర్ పత్రిక కూడా మీరు అంతా కంప్లీట్ చేశారు. అందువల్ల ఈ 3 భాగాల నుంచి ఇది చెప్పబడుతూ ఉంటుంది, అది చూద్దాం. అయితే సమస్త ఎవరండి? అబ్రహాం ఇచ్చిన వాగ్దానం ఏంటి? సమస్త చెప్పండి, సమస్త జనులు అంటే మొత్తం అన్ని వంశాలు కూడా అబ్రహాం ద్వారా ఆశీర్వదించబడు అని చెప్తున్నారు. అయితే పౌలు గారు ఏమంటారంటే అన్య జనులైనటువంటి మీరు యూదులతో సమానం అవుతున్నారు. ఎలా అవుతుంది అది చూద్దాం. అన్య జనులైనటువంటి మనము యూదులతో ఈక్వల్ అవుతామని పౌలు గారు ఆ మార్గాన్ని చెప్తున్నాను అని చెప్తున్నారు. ఇక్కడ అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేసినట్టే సమస్త వంశాలు మీ ద్వారా ఆశీర్వదింపబడు. ఒకవేళ ఈ లోకంలో చూసుకుంటే సమస్త జనులు సమస్త వంశాలు చూసుకున్నప్పుడు మనం 3 విధంగా నేను చేసేది, అంటే మీ బైబిల్ అలా రాయించాను కానీ నేను 3 భాగాలు చేస్తున్నాను. ఒకటి ఎవరు వస్తారంటే ఇశ్రాయేలీయులు వస్తారు. అవునండి, ఇశ్రాయేలీయులు వస్తారు. రెండో భాగం ఏంటంటే ఇశ్రాయేలు కాని వారు వస్తారు. అంటే ఇశ్రాయేలు అనబడిన వారు, అదెవరో మనం చూద్దాం. ఇశ్రాయేలు అనబడతారు కానీ వాళ్ళు ఇశ్రాయేలు కాదు అన్నమాట. ఆ 3వ భాగంలో ఎవరు వస్తామంటే అన్య జనులైనటువంటి మనం వస్తాం అన్నమాట. ఈ 3 భాగాల్ని సెపరేట్ చేసుకుంటే ఈ 3 భాగాలు కలిపితే సమస్త జనులు వచ్చేస్తారు. అసలు ముందు ఇశ్రాయేలీయులు ఎవరు? ఇది ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పని లేదు. ఎవరండి ఇశ్రాయేలు అంటే? అబ్రహాము యొక్క సంతానం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క 12 సంతానం. వీరందరూ కూడా మీ అందరికీ తెలుసు. అయితే వీరికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? అసలు వీరికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? మనము కొన్ని విషయాలు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం చదివితే ఇతరులు వీరు వారు శరీరం బట్టి క్రీస్తు వీరులో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 9:4 ఏమంటే ఇశ్రాయేలు కోసం ఇశ్రాయేలు వీరికి ఏమన్నా దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానములు అర్చనాచార మీరు పాయింట్ చేయదండి. ధర్మశాస్త్ర ప్రధానములు అర్చనాచారాలు వాగ్దానములు వీరు. అంటే ఇశ్రాయేలు దేవుడు సొంతంగా ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి వీరికి ఎటువంటి ఘనత ఉందన్నది ఇప్పుడు చెప్పబడుతుంది. ముందుగా ఏమంటే వీళ్ళు ఏమంటే దత్తపుత్రత్వం వీరికే ఉంటారు. ఓకే, రెండు ఏంటంటే మహిమయు నిబంధనలు వీరివే, ఇశ్రాయేలువే. తర్వాత ధర్మశాస్త్ర ప్రధానములు అర్చనాచారాలు వాగ్దానములు కూడా వీరివే. ఎందుకంటే ఆ వాగ్దానం బట్టే ఆ యేసుక్రీస్తు వారి వీరిలో పుట్టారు అనేసి చెప్పడం జరుగుతుంది. మీకు నిర్గమ 4:28 చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే నా జనము నా కుమారుడు అనేసి తెలియజేయబడుతుంది. నిర్గమకాండము 4:22. అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు అంటారు. ఇశ్రాయేలు ఎవరండి? నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు అన్నాడు. అంటే మీకు అర్థమవుతుంది ఇశ్రాయేలు ఎవరు, వారికి ఇవన్నీ కూడా ఇవ్వబడ్డాయి. వీరే ఇశ్రాయేలు. తర్వాత ఇశ్రాయేలు కానివారు ఎవరు? ఇశ్రాయేలు కానివారు ఉన్నారు, అది కూడా తెలుసు. అబ్రహాం గారికి ఎంతమంది భార్యలు? 3. 1, 2 కూడా మనకు తెలిసి కదా, 3. మొట్టమొదటి ఆ భార్య సారా గారు, రెండోది ఆగారు, మూడోది కెతురా. ఏంటండి? అయితే 3 భార్యలు ఉన్న సంతానం అంతా కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఇశ్రాయేలువే అంటున్నారు. ఇప్పుడున్న జనాంగం
అంతా కూడా అలా అనుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు ఏమన్నారంటే ఇశ్రాయేలు అందరూ మీ బిడ్డలు కాదు, ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అని చెప్తున్నారు. ఇస్సాకు తప్పించి మిగతా వాళ్ళు ఎవరు? అంటే ఆఖరి సంతానం ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? ఇప్పుడు ఇక్కడ మనం ఈ దేశంలో ఉన్నాం కదా, ఈ దేశంలో ఉన్న ఎవరండి వీళ్ళంతా? వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా ఎవరు? ఆఖరి యొక్క ఇస్మాయిల్. మరి కెతూరాకు కూడా పిల్లలు పుట్టారు. మీరు వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మేము అబ్రహాం సంతానం అనుకుంటారు. ఓకే. ఇంకో విషయం కామన్ ఉంటుంది, నేను చెప్తున్నాను. ఇశ్రాయేల్ కాని వారిని మనం చెప్తున్నాం కదా, ఆగర్ సంతానం కెతూర సంతానం ఎవరుకున్నామో వీరికి వారికి కూడా ఒకటి కామన్ గా ఉంది, ఏంటి? సున్నతి. వారు చేసుకుంటారు, వీరు సున్నతి పొంది ఉంటారు. అయితే సున్నతి పొందని ప్రజలు ఎవరంటే అన్యజనులు. సున్నతి లేని వారు ఎవరన్నమాట? మనమే. అంటే వారి సున్నతి ద్వారా వారేమంటే మేము కూడా ఇశ్రాయేలుమే వారు అనుకుంటున్నాము. అక్కడ నిజమైన ఎస్సాకు సంతానం కూడా ఇశ్రాయేలు మేమని వారు అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ రెండు భాగాలుగా చూస్తుంటే ఇశ్రాయేలు కానివారు. ఒకటి సమస్త వంశాలు అంటే అక్కడ ఇశ్రాయేలు కల్పిస్తాము, ఇక్కడ మిగతా సంతానం అంతా కల్పిస్తాం. ఎవరిని? అబ్రహాం అనుకుంటే ఇద్దరు భార్యలు ఉన్న సంతానం అంతా కల్పిస్తాం. ఇక తెలుసుకోవాల్సింది ఎవరంటే అన్యులు ఎవరంటే మనమే. అది కూడా మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన 2వ పత్రిక చూస్తే 2:10 చదివితే, కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనుడై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నితి గల వారు అనబడిన వారి చేత సున్నితి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన వంతము లేని ప్రజలను నిరీక్షణ లేని వారు లోకమందు దేవుడు లేని వారై ఉండి దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏమన్నారంటే ఏదో అన్యజనులు. అందుకనే దావీదు గారు ఒక మాట అంటారు, మీకు గుర్తు చేసుకోండి, వీరు సున్నతి లేనివారు. దావీదు గారు ఫిలిస్తీన్ల నుండి గొలియాతును చంపడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అంటారు. ఏ మాట అంటది? అది సున్నతి లేని ఈ ఫిలిస్తీన్లు దేవుడి జనాన్ని సున్నతి గల మమ్మల్ని ఎదిరించడానికి అపాటి వాడు అంటారు. అంటే సున్నతి లేని వాళ్ళు అందరూ కూడా ఎవరన్నమాట? అన్యజనులు వాడు. అదే ఇక్కడ ఈయన పౌలు గారు క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి మునుపు నేను చెప్తానండి, మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీర విషయం అంటే నేను చెప్తాను. మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడినను సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు. ఓకే. ఎవరైతే సున్నతి పొందారో వారి కాకుండా సున్నతి శరీరంలో ఏదైతే సున్నతి శరీర భాగంలో ఏదైతే చేయబడుతుందో వారితో మీరు సమాన భాగస్తులు కాదు అని ఇక్కడ చెప్తూ ఏమంటే, కాబట్టి మనం శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సమాన పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుని లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉందని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. వీరికి ఏమని చెప్పారంటే వీళ్ళు అన్యజనులంటే పరదేశులు. రెండోది ఏమంటే వాగ్దానం లేనటువంటి మనుషులు, దేవుడు లేనటువంటి మనుషులు, సున్నతి లేనటువంటి మనుషులు. వీరంతా కూడా అన్యజనులు అంటే ఈ లోకం చూసినప్పుడు ఎవరైతే అన్యజనులు అంటే ఎవరైతే నిజమైన దేవుడు లేకుండా ఉన్నారో, ఎవరైతే వాగ్దానం లేకుండా ఉన్నారో, ఎవరైతే సున్నతి లేకుండా ఉన్నారో వీరంతా కూడా ఎవరండి? అన్యజనులకి వస్తారు. ఇప్పుడు ముగ్గురు కూడా మనకి తేలిపోయింది. సున్నతి గలవారు, సున్నతి లేని వారు, దాంట్లో ఇశ్రాయేలు కానివారు. అంటే సమస్త వంశాలు వచ్చే లేదా? ఇంకేం డౌట్ లేదు కదా, అందరూ వచ్చేసరి. అంటే ఈ లోకంలో అందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరినీ ఏమన్నారంటే అబ్రహాం కలిగించిన వాగ్దానంలో అబ్రహాం అతని ద్వారా
అతని ద్వారా వీళ్ళందరూ కూడా ఆశీర్వదించబడతారట. అబ్రహాం గారి ద్వారా వీళ్ళందరూ కూడా ఆశీర్వదించబడాలని ఎప్పుడో వాగ్దానం చేశారండి. ఎప్పుడంటే ధర్మశాస్త్రం రాక 430 సంవత్సరాల ముందు. గల్తీ రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఉంటుంది. అంటే వాగ్దానం నెరవేర్చడంలో ఉంటుందా 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం ఆ ముందు ఉన్నటువంటి వాగ్దానాన్ని తీసేస్తుందంటే కాదు అని గల్తీ రాసిన పత్రికలో పౌలు గారు వివరంగా మనకు చెప్పారు. మీరు అందరూ చదువుకున్నారు. అంటే 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారంటే ఆ యొక్క వాగ్దానాన్ని ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఎవరు ఏం కావాలంటారంటే రక్షణ కావాలి. ఎవరికి? ఇశ్రాయేలుకి కావాలి, ఇశ్రాయేలు కాని వారికి కావాలి, అన్యజనులకు కూడా కావాలి. ముగ్గురికి కూడా ఏం కావాలి? రక్షణ కావాలి. అవునా కాదండి? కావాలి. ఎందుకంటే మీరు చదివితే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. 3:15లో రక్తం చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనము కష్టము 3:29లో దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాదా? అవును, అన్యజనులకు దేవుడే. కేవలం యూదులకే. ఇప్పుడు చాలా మంది ఎవరుంటే ఇది ఒక ప్రశ్నగా తయారైంది. అప్పట్లో ఇశ్రాయేలు దేవుడు జనాంగం కాబట్టి ఆ జనాంగంగా దేవుడు, ఈ దేవుడు ఇశ్రాయేలు దేవుడు మన దేవుడు కాదు అంటే కొత్తగా ఒక ఇందాక సిస్టర్ గారు చెప్పారు కదా, కొత్త బోధనలు ఎలా వచ్చేస్తున్నాయి. అలాంటి బోధనలో ఉన్నారు. ఇశ్రాయేలు దేవుడు మీరు తీసుకొచ్చి కట్టంటారంటారు. కాదు, ఇశ్రాయేలు దేవుడు అందరినీ దేవుడు అంటే ఇక్కడే మనిషిలో ఉన్నది. అన్యజనులకు దేవుడు కాదా? అవును, అన్యజనులకు దేవుడే, అందరికీ దేవుడైన. అందుకని ఇశ్రాయేలు దేవుడు, ఇశ్రాయేల్ కాని వారికి దేవుడు కాదు అని అనుకోవడానికి వీలు లేనే లేదు. అందుకని మనందరం ఏం చేయాలంటే ఆ ఇశ్రాయేలు, ఇశ్రాయేల్ కాని వారు, అన్యజనులు వీరందరూ కూడా రక్షణలోకి తేపడాలి. రక్షణ కావాలి వీళ్ళందరికీ. రక్షణ అంటే ఏంటి? ఆయన మన కోసం ఏం చేశారు? సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. మరి అలాగా రక్షణ పొందాలంటే ఏం చేయాలి? మీరందరూ కొత్తగా జన్మిస్తున్నాయి కానీ దేవుని రాజ్యంలో చేరాలని యేసుక్రీస్తు వారు ప్రకటన చేశారు. మరి ఏంటి? ఏం చేయాలి? రక్షణ అంటే ఏం చేయాలి? 9వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము ఉంది కదా. మీ అందరికి తెలిసిన విషయం అదంతా చూద్దారా? అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. నువ్వు ఎలాగండి? మళ్ళీ ఒకసారి చెప్తున్నా. అదేమనగా ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. నీవు రక్షించబడదు. ఈ క్రియ ప్రతి ఒక్కరిలోనూ జరగాలి. యేసు క్రీస్తు దేవుని యొక్క కుమారుడని, నీ కోసం నా కోసం తన యొక్క ప్రాణం అర్పించడని మనం అందరూ తెలుసుకోవాలి, ముందుగా ఒప్పుకోవాలి. ఆయనను దేవుడు మృతుల నుండి లేపాడని కూడా నువ్వు నమ్మాలి. నమ్మి బాప్తిసం పొందగలిగితే ఏం చేస్తామంటే మనము యేసు క్రీస్తును అంగీకరించిన వారుగా అయిపోతాం. అవునా కదా? హల్లెలూయా. అవునా కదా? అంటే ఇప్పుడు వీరంతా కూడా ఎవరిని అంగీకరించాలి? యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి. ఆయన నీ కోసము నా కోసము ప్రాణం పెట్టేసి ఈ లోకం అంతా కూడా తెలుసుకోవాలి. ఏ లోకం అంటే ఎవరంటే మనం చెప్పకూడదు కదా, ఇందులో ఇశ్రాయేలు కాని వారు, అన్యజనులు వీళ్ళంతా కూడా ఎక్కడ కావాలన్నమాట? ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలోనికి, యేసుక్రీస్తు వారి బాప్తిసం ద్వారా యేసుక్రీస్తు వారిని మీరంతా ఏం చేయాలి? అంగీకరించాలి. అంగీకరించాలంటే బాప్తిసం పొందుకోవాలి. బాప్తిసం పొందుకున్నట్టే ఏమవుతుందో ఒక క్రియ, ఆ క్రియ ఏంటో మనం చూసేద్దాం. ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకున్నామో అప్పుడు గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట రాయబడింది. 3:27 క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరును ధరించుకొని ఉన్నారు. నేను చెబుతున్నా, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు.
ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నామో అన్నిటివైనా సరే ఇశ్రాయేల్ కాని వారైనా సరే మనం ఏమైపోతామంటున్నాడు? ఇది క్రీస్తును ధరించుకొని ఉన్నాము. క్రీస్తును ధరించుకొని ఉన్నాము. బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకున్నావో, అంగీకరించావో, నువ్వు క్రీస్తునే ధరించుకొని ఉన్నావు. ఎవరైతే క్రీస్తును ధరించుకుంటారో, యోహాను రాసిన పత్రిక 1:12 ఏముందంటే చదువుతారా? యోహాను 1:12 ఎందరూ అంగీకరించిన వారందరికీ అనగా తన నామాన్ని ఎందరూ అంగీకరిస్తారో వారందరికీ ఏం అంగీకరించాడైనా ఏంటండి? కొంతమంది మాట్లాడలేదు. దేవుని పిల్లలయ్యా అధికారం ఇచ్చేసాడు ఆయన. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న మనందరూ ఎవరమాట? దేవుని యొక్క పిల్లలు వచ్చింది కదా మనం. అంటే ముందు వచ్చిన ఏముంది? గంట 3:20 ఏముంది? క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. 26 చెప్పండి. 3:26 గంతి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారుడై. అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన దేవుడి కుమారుడని నీ కోసము నా కోసము ప్రాణం పెట్టాడని తెలుసుకుని ఆయన అంగీకరిస్తారో, ఆయనను తండ్రి అయిన దేవుడు మృతుల నుండి లేపాడు, ఆయన లేవబడ్డాడు అనేసి తెలుసుకుంటారో, వీటన్నిటిని అంగీకరిస్తారో అందరూ కూడా ఆయన బిడ్డలైపోతాం. క్రీస్తులోనికి తేబడిన నువ్వు నేను అందరం కూడా ఆయన ఏమైపోతామండి? ఆయన బిడ్డలైపోయాం. మనకు అవేం లేదా? డౌట్ ఏంటంటే చెప్పండి. అయ్యమే లేదా? మీరు అయ్యారని చెప్తేనే నా మాట ముందుకెళ్తాం. అయ్యం కదా? మరి యేసుక్రీస్తు వారు ఎవరు? రోమిలో 1:5 ఏముంది? మీరు 1-1 చదివారు అంటాము, బాగా చదివారు, గల్తీ కూడా బాగా చదివారు. రోమిలు 1:5 ఏం చెప్తారైనా? 1:5 తప్పు చెప్పాను. చివరిలో కొంచెం చదువుతాను. చివరి అదే 7వ వచనం కూడా కలిపి ఉంది. అది కొంచెం ముందు కిందకు వస్తే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంగాను మృతులలో నుండి పునరుద్ధరించిన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడాను. మళ్ళీ చదువుతున్నాను ఇదే మాట. యేసుక్రీస్తు శరీరమును బట్టి, దేని బట్టి? శరీరమును బట్టి దావీదు సంతానంగాను మృతులలో నుండి పునరుద్ధరించిన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడేది. అంటే ఇప్పుడు శరీరం బట్టి యేసుక్రీస్తు వారు ఎవరు చెప్పండి? వాక్యం కూడా చదువుతున్నాం కదా మనం. మీకు వాక్యం ద్వారానే చెప్తున్నాను, నేనేం సొంతకి చెప్పలేదు. ఎవరంటే యేసుక్రీస్తు వారు శరీరం బట్టి దావీదు సంతానం. ఎమోషన్గా ఇంకోటి ఏదో చెప్తున్నాను, దావీదు సంతానం. మరి దావీదు ఎవరు? యూదగోత్రం అంటే ఇశ్రాయేలీయులు యాకోబు యొక్క 12 సంతానాల్లో ఒక సంతానం. యాకోబు ఎవరు? ఇస్సాకు యొక్క కుమారుడు. ఇస్సాకు ఎవరు? అబ్రహాం యొక్క లైన్ వచ్చేసిందా లేదా? ఇంకా డౌట్ ఉందా? 3వ అధ్యాయం, గలతీ రాసిన 3వ అధ్యాయం 3వ అధ్యాయం అక్కడ 17 వచ్చిన 16 వచ్చిన చివరిలో అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిన ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక నీ సంతానమునకును అని చెప్పక సంతానములకును అని చెప్పక ఒకటి సంతానం కాదు. అది ఇక్కడ చాలా జాగ్రత్తగా అది రాయబడింది. నీ సంతానములకు అని చెప్పక ఒకరిని కూర్చే అన్నట్టు నీ సంతానములకు అనేను.
నీ సంతానం అంటాడు, నీ సంతానం అంటాడు ఆయన. నీ సంతానం నాకు అయ్యడు, ఆ సంతానము క్రీస్తు. ఎవరండి ఆ సంతానము? ఇప్పుడు అబ్రహాం సంతానంలోకి ఎవరు? యేసుక్రీస్తు వారు. అవునా కాదా? ఆ సంతానము క్రీస్తే. మనం అన్ని చూసుకుంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరి సంతానం అయిపోయారు? అబ్రహాం గారి యొక్క సంతానం అయ్యారు లేదా? అయ్యారు లేదా? మనమేమో మనం అన్యులనే కాదట్లేదు, కానీ బాప్తిస్మం ద్వారా మనం ఏమేమి? అబ్రహాం సంతానం, దేవుని కుమారులు. సందిగ్ధులు మనం బాప్తిస్మం పొందడం ద్వారా యేసుక్రీస్తు యొక్క క్రీస్తులోకి వచ్చేసాం. మనం యేసుక్రీస్తు వారి బిడ్డలు అయిపోయాము. ఆయన ఒక వాగ్దానం చేసేది, ఎప్పుడైతే ఆయన్ని అంగీకరిస్తామో దేవుని బిడ్డలని మనకి అంగీకరించాడు. ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తు వారి అబ్రహాం సంతానం కనబడది, మనం కూడా యేసుక్రీస్తు వారి బిడ్డలు అయిపోయాం. అవునా కాదా? అంటే ఇప్పుడు కూడా మనం కూడా ఎక్కడ తేపడం అనమాట? అబ్రహాము సంతానంలోకి తేపడం లేదా? తేపడం. పాత నిబంధనలో 12:3లో అబ్రహాం గారికి ఏం వాగ్దానం చేశాడు దేవుడు? నీ ద్వారా సమస్త అందరూ ఆశీర్వదించబడతారంటారు. ఆయన ద్వారా ఎప్పుడూ వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేస్తారండి? ఫిల్ చేసేసారు. అందుకే పౌలు గారు ఏమన్నారంటే అక్కడ యూదులతో సమానంగా అన్యజనులైనటువంటి మీరు యూదులతో సమాన వారసులు అవుతారన్నారు. ఎలాగంటే యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు వారి లోపల నుండి రాకపోతే నీకు నాకు కూడా ఆయనలో కలిసే భాగ్యము లేదు. ఆయన అంగీకరించకపోతే నీకు నాకు కూడా ఆ యొక్క బ్లెస్సింగ్స్ లేదు. ఇప్పుడు గల్తీలు 3వ అధ్యాయము 27 వచనంలో క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఆ తర్వాత కంగపడండి. ఆ తర్వాత 28వ వచనం, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. ఇక్కడ అందరూ వచ్చేసరండి. స్త్రీ కాదు, పురుషుడు కాదు, బానిస కాదు, గ్రీసు దేశస్తుడు అంటే అనిలే యాక్చువల్ కాదు. ఇందులో యూదుడని, యూదుడంటే ఎవరు? మీకు ముందుగా చెప్పాడు. సున్నతి కలవాలనుకున్నాం, లేకపోతే ఇశ్రాయేలు బిడ్డలు అనుకున్నాం. వాడు గ్రీసు దేశస్తుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తు మీరందరూ ఏకంగా. ఇప్పుడు మనమంతా ఏమైపోయి ఉంటే యేసుక్రీస్తులో మనంతా ఏకమైపోవడం ద్వారా కింద వచ్చేటారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమైనది వాగ్దాన ప్రకారము ఫినిష్ అయిపోయిందంటే ఇంకేమీ ఆలోచించవలసిన పని ఏమీ లేదు. నేను మళ్ళీ చదువుతున్నాను అదే మాట. మీరు క్రీస్తు సంబంధులైతే, ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, ఎవరైతే బాప్తిస్మలోకి తేబడ్డారో, ఎవరైతే యేసుక్రీస్తు వారు నీ కోసము రక్తం కార్చారని తెలుసుకోబడతావో, ఎవరైతే ఆయన మృతులు లేపారని నమ్ముతారో వీరు ఎవరు ఏమంటే క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉంది. క్రీస్తు సంబంధం అంటే మనం ఎవరైపోయామో అబ్రహాము యొక్క సంబంధం అయిపోయింది. కాబట్టి ఏమంటే వాగ్దాన ప్రకారం మనం ఎవరంటూ వారసులు. మనం కూడా యేసుక్రీస్తు వారు ఆ గొప్ప రక్షణ మనకి కలిగేసేది. మనం కూడా అబ్రహాం సంతానంలోకి తేవడం. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటారంటే 3:8 అంటే మంచి మాట రాశారు. ఏమంటే అబ్రహాం గారికి ముందే నీ ద్వారా అన్యజనులు రక్షించబడతారని, ఆశీర్వదించబడతారని అబ్రహాము గారికి ముందే సువార్త చదవండి. దేవుడి విశ్వాసం
విశ్వాసం మూలంగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చినని తీర్చినని లేఖనము ముందుగా చూసి నీ యందు అన్ని జనులందరూ అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. ఎప్పుడో జరిగిపోతుంది ఈ సువార్త. అబ్రహాము గారికి ఎప్పుడో తెలియబడదు. పౌలు గారు చెప్తున్నారు ఈ మాట. అబ్రహాం గారికి మీ ద్వారా అన్యజనులందరూ ఆశీర్వదించబడతారనే మాట అబ్రహాం గారికి ముందే తెలిసింది. కనుక అబ్రహాం గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అక్కడ మీకు అదే మాటలో మీకు ఇంకా చెప్పిన మాట చెబుతున్నాను. 3వ అధ్యాయంలో అంటే వాగ్దానం బట్టి అది పోతుందా అనేది 17 వచ్చి 3:17 లక్కీ 3:17 అధ్యాయం చాలా పడుతుంది లక్కీలో. నేను చెప్పినది ఏమనగా 430 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరర్థకము చేయనంతగా పూర్వముందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను పూర్వం అంటే ఎప్పుడూ ఆ నిబంధన స్థిరపరచబడ్డది. ఇప్పుడు అక్కడ చెప్తున్న సంఖ్య 430 సంవత్సరాలు అంటే ధర్మశాస్త్రం రాక 430 సంవత్సరాల ముందు స్థిరపరచబడది. దాన్ని కొట్టివేస్తుందంటే కొట్టివేయదు అని చెప్తుంది వాక్యం. ఆ యొక్క వాగ్దానాన్ని ఇక్కడ చూపించేశారు. మీకు అందరికీ ఎంత క్లియర్ అయింది కాబట్టి డౌట్ రావాలి చాలా మందికి. ధర్మశాస్త్రం ఎందుకండి, మరి సున్నతి ఎందుకండి, ఎనీ డౌట్స్ రావాలి. ఇది ఆల్రెడీ నేను 2019లో పాఠం చెప్పాను. ధర్మశాస్త్రం ఎందుకు, అది ఏం చేస్తుంది, ధర్మశాస్త్రం వల్ల ఎంతవరకు ఉపయోగపడుతుంది అని చెప్పాను. మీకు 3వ అధ్యాయం, మీకు అతి 3వ అధ్యాయంలో కూడా వివరంగా రాయబడింది. 4వ అధ్యాయంలో చెప్తే ఇంకా వివరంగా ఉంటారు. సున్నతి ఎందుకంటే సున్నతి కూడా అది కేవలం గుర్తింపు కోసమే చేయబడదు. చాలామంది ఇంకా మనకి బయట లోకంలోకి వెళ్ళినప్పుడు చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మనం ఇంకా సున్నతి కలవారు కదా, వార్తలు మీరు ఎలా అవుతారు, వారు వేరు కదా, మీరు వేరు కదా, ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తున్నాయి. వీటన్నిటికీ కూడా ఈ పాఠం గుర్తింపుగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ పాఠం ఇప్పుడు మీకు ఇది అర్థమైతే మనం చదువుతున్నటువంటి కల్తీలు కానీ లేకపోతే ఆ రోమన్స్ కానీ ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత పౌలు గారి యొక్క మెయిన్ థియరీ ఇదే. దీన్ని బట్టే ఆయన అన్నీ రాశారు. వీటన్నిటిని కూడా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. మీకు సున్నతి అంటే కేవలం గుర్తింపు కోసమే. మీకు కావాలంటే నేను ఆ రెఫరెన్స్ ఇస్తాను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. మీరు ఆదికాండము 17వ అధ్యాయము చదివితే 9:4లో వివరంగా ఉంది. 17 అధ్యాయము ఆదికాండము 17వ అధ్యాయము 9:14. మరియు దేవుడు నీవును నీవేమాత్రమే కాక నీ తర్వాత వారి తరములు 18 చదవండి. నాకును నీకును నీ తర్వాత సంతతి మధ్య మీరు కైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను. మీరు మీ గోప్యంగా చర్మమును సున్నతి పొందవలను. అది నాకు నీకు మధ్య ఉన్న నిబంధన సూచనగా ఉండును. ఏంటండి సూచనగా ఉంటుందంటే దానివల్ల ఎవరు రక్షించబడరు. దాన్ని పౌలు గారు కల్పీలో క్లియర్గా చెప్పాడు. ఆయన నేను సున్నతికి వ్యతిరేకము కాదు, కానీ సున్నతి వలన రక్షణ వస్తుందనే దానికి వ్యతిరేకం. సున్నతి పొందుటి అని కానీ పొందకపోవుటి అని కానీ ఏం లేదు, డిఫరెంట్ ఏం లేదు అంటాడు. మీరు 4వ అధ్యాయం చదివితే కల్పీలో మీరు సున్నతి గల వారే, మీరు ఏ స్థితిలో వచ్చారో అదే స్థితిలో ఉండాలంటాడు ఆయన. అంటే మీరు సున్నతి పొందొస్తే అలా ఉండండి, దాన్ని తీసుకోవాల్సిన పని లేదు. ఓకే, సున్నతి లేకుండా వస్తే మీరు సున్నతి పొందవలసిన పని లేదన్నమాట. ఇంత క్లియర్గా చెప్తున్నాడు. సున్నతి వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగము లేదు. ఇకపోతే ఈ డౌట్ కూడా నాకు ఒక 5 minutes ఇచ్చారు కాబట్టి ఈ డౌట్ కూడా మనం క్లియర్ చేసుకుందాం. ధర్మశాస్త్రం, మరి ధర్మశాస్త్రం మీరు చదివారు కదా. ఇశ్రాయేలు ఎవరంటే వారి వాగ్దానాలు, ధర్మశాస్త్రము ఇవన్నీ కూడా వారియే ఇవన్నీ కాబట్టి ధర్మశాస్త్రం ఏంటంటే ధర్మశాస్త్రం ఏంటంటే మిమ్మల్ని నీతిగా నడిపించడానికి ఉపయోగపడుతుంది.
నీతిగా నడిపించడానికి ఉపయోగపడుతుంది. ఒకటి అంటే ధర్మశాస్త్రము వలన పాపము ఎట్టిదో తెలియబడుతుంది. ఓకే, ధర్మశాస్త్రం వలన పాపము ఎట్టిదో తెలియబడుతుంది. అంటే ఇది పాపము, ఒకరిని చంపడం పాపము, అన్యాయంగా ఆశించడం పాపము, ఇలాంటివన్నీ కూడా ధర్మశాస్త్రం వల్ల తెలియబడుతుంది. అందుకని ధర్మశాస్త్రం ద్వారా రక్షణ రాదు. రోమిల రాష్ట్ర పత్రిక 3:20 చదివితే అక్కడ మధ్యవర్తి ఎవరికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు అక్కడ ధర్మశాస్త్రం దేవుడు వాగ్దానాలకు విరోధమైనదా అట్లా అనగా జీవింపచేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇవ్వబడి వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలంగా కలుగు కానీ యేసు క్రీస్తు నందు విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించి వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించాను. ఏం చదువుతున్నారండి మీరు? 3:20 చదువుతుంది. నేను చదువుతున్నాను. ఎలా అయినా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషులను ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఏ మనుషుడు కూడా అంటున్నాడు, ఏ మనుషుడు ధర్మశాస్త్రంలో నీతిమంతుడని తీర్చబడడు అని చెప్తుంటే ఏమంటే ధర్మశాస్త్రం వలన పాపము ఎటిదో తెలియజేయబడుతుంది. ధర్మశాస్త్రము వలన పాపము ఎటిదో తెలియజేయబడుతుంది. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ధర్మశాస్త్రం రాకముందు మోషే గారు ఆ పర్వతంకి వెళ్ళి అక్కడ దేవుడితో మాట్లాడుతూ తెచ్చే ముందు వీళ్ళంతా ఏం చేశారు? ఇక్కడ కింద ఏం చేశారండి? అంటే అది తప్పు కింద వారికి అనుకోలేదు, అది తప్పు కింద వారికి తెలియజేయబడలేదు. ధర్మశాస్త్రము ఇదిగో ఇది తప్పు, నీ పొరుగు వారిని భార్యను ఆశించక తప్పు అని చెప్పింది ధర్మశాస్త్రం. ఓకే, దానివల్ల వీరు దాన్ని మార్చుకోగలిగారు. ఆ రోజుల్లో బలవంతుడైన వాడు ఎవరు ఉంటే ఆ బలహీనుడు వాడి దగ్గరికి వెళ్ళి దోచుకుని తెచ్చుకుని తినేసేవాడు. ఇది కాన్సెప్ట్ అక్కడ. ధర్మశాస్త్రం వచ్చినట్టు నువ్వు అలా దోచుకోకూడదు, అలా తినకూడదు అని చెప్పింది కాబట్టి అది మంచిగా తెలియజేయబడి 7:7 కూడా ఇది రోమన్కి 7:7 కూడా ఒక మాట. కాబట్టి ఏమను ధర్మశాస్త్రము పాపమైన అట్లా కాదు, ధర్మశాస్త్రము వల్లనే కానీ పాపమేటిదో నాకు తెలియకపోవును. కింద దానికి క్లియర్గా ఇస్తాను, ధర్మశాస్త్రము వల్లనే కానీ లేకపోతే నాకు పాపమేటిదో నాకు తెలియకపోవును అని చెప్తూ కింద ఏమంటే చెప్పని అడగా తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్తేనే మనకు అర్థమైంది, అంతవరకు మనకి ఏం తెలియదు. అందువల్ల ధర్మశాస్త్రం చెడ్డని ఎవరూ అనుకోలేదు. నీతిగా నేను యేసుక్రీస్తు వైపు నడిపించడానికి ఇది సహకారం ఉంటుందని అది పెద్దవాళ్ళ దృష్టిలాగా మీకు తక్షణ ఇస్తుందని మీకు గల్లీలో వివరంగా రాయబడింది. కనుక ఆ ఇశ్రాయేలు ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడదు కదా, సున్నతి ఉంది కదా, దానివల్ల రక్షించబడతారని ఎవరు కూడా అనుకోరు. కనుక నా పాఠం చూసుకుంది కనుక ఏంటంటే మనం అందరం కూడా యేసుక్రీస్తు వారి లోనికి రాగలిగితే, మనం ఆయన బిడ్డను అవ్వగలిగితే అబ్రహాము గారికి ఇవ్వటువంటి ఆ యొక్క వాగ్దానము మనము కూడా అనుభవించగలుగుతాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆ యొక్క సంతానం నుంచి వచ్చారు కాబట్టి. అందుకే ఆయన అలా పుట్టి మన కోసం ప్రాణత్యాగము చేయవలసి వచ్చింది. ఇప్పుడు మనమంతా బాప్తిస్మం ద్వారా ఆయన ధరించుకుని ఉన్నాం కాబట్టి మనమంతా ఎలా అయిపోతామో ఒక్క మాట చదివేసి నేను ముగించేస్తాను. ఎఫ్ఎస్సీయులకు రాసిన 2:18 ఆయన ద్వారానే మనము ఉభయము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్తులు దేవుని ఇంటి వారినై ఉన్నారు. ఇంకెవ్వరికి కూడా ఎటువంటి డౌట్ కానీ భేదం కానీ ఏది కూడా అవసరం లేదు మాత్రమే. మళ్ళీ చెప్తుంది, కాబట్టి మీరు మీద పరజనులు పరదేశులై ఉండక, మనం వేరు కాదు, వేరే దేశం అని కాదు, వేరే ప్రజలను అనుకోవాల్సిన పని లేదు. ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్తులను, ఎవరైతే ఆ సన్నిధికి చేరడానికి సిద్ధంగా ఉన్నారో వారితో కూడా మనం కూడా ఏకపట్నస్తులు దేవుని ఇంటి వారిని
ఉన్నారు అని తెలియజేయబడింది. కనుక ఇదే మాటని పౌలు గారు చెప్తూ ఏం చేస్తారంటే, అందుకే మీకు ఆ మార్గం నాకు తెలియజేయబడింది, అది మీకు చెప్తున్నాను. తత్వాలు ఏంటంటే యూదులతో అన్యజనులు కూడా క్రీస్తు వలన సమాన వారసమై ఈ మాట ద్వారా యేసుక్రీస్తు వారు ఏంటంటే అంతగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఈయన పిలిచేసి దేవుడి వాక్యాన్ని దీవించారు. ఎటువంటి మరి అనుమానం లేకుండా మనం ముందుకు వెళ్దాం. ఆయన కాపాడే దేవుడు, ఆయన మనల్ని చివరి వరకు కాపాడే దేవుడు. చివరి ప్రార్థన చేసుకుందాం. శ్రీ దీపక్ ముందుకు వచ్చి చివరి ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం తీసుకున్నాం. శ్రీ ప్రార్థిస్తున్నాం. స్తోత్రం తండ్రి, దర్శన వారం తండ్రి క్షేమంగా కాచి కాబట్టండి. ఈసు ప్రవర్తన తండ్రి, ఆదరణ తండ్రి, పాల్గొనడానికి తండ్రి, మా అందరికీ తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి మీకే స్థుతి స్తోత్రం తెలుపుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగా తండ్రి ఈరోజు తండ్రి ఆరాధనంతా తండ్రి మీరు ముందు తండ్రి నడిపించినందుకు తండ్రి మీకు తెలియజేసుకున్నాం తండ్రి. ఈ ఆరాధనంతా తండ్రి మీకు కనుక మహిమ తెచ్చిందని తండ్రి మేము నమ్ముతున్నాం తండ్రి. తండ్రి మీ పెద్ద హేమంత్ గారు తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీ వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీరు ఎంత తెలుసుకున్నప్పటికీ తండ్రి మాకు ఎన్నో సందేహాలు తండ్రి మీరు సరి తీసినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఏ విధంగా తండ్రి మేము అబ్రహామునకు తండ్రి సంతానంలో ఉన్నామనే విషయాన్ని తండ్రి మీరు మాకు తెలియజేసినందుకు తండ్రి వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మేమందరం తండ్రి ఇక్కడ తండ్రి మీ ఎందుకు తండ్రి మిమ్మల్ని నమ్మి తండ్రి బాప్తిస్మం తీసుకుని తండ్రి మీ బిడ్డలుగా తండ్రి మేము మారడానికి తండ్రి మా అందరికీ తండ్రి అన్యులైన మా అందరికీ తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీరే సహాయం చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మేము అలాగే తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వారం తండ్రి ద్రాక్ష వందలు ప్రయాణం ఇండియాకి వెళ్తున్నారు తండ్రి. వారి ప్రయాణాల్లో క్షేమంగా కాచి కాపాడిందని క్షేమంగా వారు ఇండియాకి చేతులకు తెచ్చున్నాం తండ్రి. లాస్ట్ వీక్లో తండ్రి బ్రదర్ చందు వాళ్ళ ఫ్యామిలీ తండ్రి, చందు తన ఫ్యామిలీ కూడా తండ్రి క్షేమంగా తండ్రి అక్కడికి వచ్చిన్నారు తండ్రి. చందు బ్రదర్ క్వారంటైన్ అయిపోయింది తండ్రి. క్యాటీ సిస్టర్ వాళ్ళ క్వారంటైన్ కూడా తండ్రి ఈ వీక్లో కంప్లీట్ అవుతున్నారు తండ్రి. మీరే తండ్రి కాచి కాపాడడం వందలు తెలియజేస్తున్నాం తండ్రి. వారు కూడా తండ్రి క్షేమంగా తండ్రి వీటిలో బయటికి రావడానికి సాయంత్రం తెచ్చున్నాం తండ్రి. ఇంకా తండ్రి సంఘంలో ఉన్న తండ్రి చిన్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి స్కూల్ హాలిడేస్లో తండ్రి వాళ్ళంతా తండ్రి సమయం ఎక్కువగా వృధా చేయకుండా తండ్రి వారి నిశ్చితమైతే తండ్రి వారి తండ్రి దాన్ని యూజ్ చేసుకోవడానికి సాయం చూపించున్నాం తండ్రి. అలాగే తండ్రి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుకొని పెడుతుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రియమైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి పద్మం పెట్టుకొచ్చున్నాం స్వామి. మన ప్రభు రక్షకుని యేసుక్రీస్తు కృప, తన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం ఎప్పుడూ ఎల్లప్పుడూ సదాకాలంతో గాక. Come